అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనం జీమెయిల్ ద్వారా గూగుల్ షీట్ క్రియేట్ చేయటం విధానం నేర్చుకుందాం. మొదటగా దీనికి జీమెయిల్ అకౌంట్ అనేది ఉండాలండి. జీమెయిల్ అకౌంట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి గూగుల్ యాప్స్ అనేది ఓపెన్ అయిద్దండి. దాని మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ షీట్స్ అనేది ఉండిద్దండి. ఈ షీట్స్ అనే దాని మీద క్లిక్ చేయాలి. మనం కొత్తది క్రియేట్ చేస్తున్నాం కాబట్టి బ్లాంక్ స్ప్రెడ్‌షీట్ అనేది ఉండిద్ది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మనం దేనికైతే వాడుతున్నామో ఆ స్ప్రెడ్‌షీట్‌కి ఫస్ట్ అనేది నేమ్ అనేది ఇచ్చుకోవాలండి మనం. ఇచ్చిన తర్వాత మనకి ఏమేమి కాలమ్స్ అనేది వాళ్ళు ఫిల్ చేయాలో ఎంటర్ చేసుకొని ఇక్కడ షేర్ అనే చోట క్లిక్ చేసుకొని ఇక్కడ రిస్ట్రిక్టెడ్ అని ఉండిద్ది. ఇక్కడ ఎనీవన్ విత్ ద లింక్ అనేది క్లిక్ చేసేసేసి ఇక్కడ వ్యూవర్ అంటే చూస్తాం వరకు అండి. వాళ్ళు ఏం చేయడానికి ఉండదు. మనకి కామెంట్ రాయాలి కాబట్టి వాళ్ళు డేటా ఎంట్రీ చేయాలి కాబట్టి ఇక్కడ ఎడిటర్ అనే దాని మీద క్లిక్ చేసేసి మనకి ఒక లింక్ అనేది క్రియేట్ అయ్యిద్ది. కాపీ లింక్ కొట్టేసేసేసి ఇక్కడ డన్ అనేది క్లిక్ చేసేసేస్తే ఇప్పుడు ఆ లింక్ చేసిన కాపీని మనం ఎవరికైతే షేర్ చేయాలో ఇలా షేర్ చేసి ఓపెన్ చేసేస్తే మనకి ఒక గూగుల్ షీట్ అనేది క్రియేట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఎంటర్ చేసేసేస్తే షీట్లో ఆటోమేటిక్గా అక్కడ వాళ్ళకి కనిపిస్తూ ఉండిద్ది. వన్స్ ఆ డీటెయిల్స్ అన్నీ క్రియేట్ చేసిన తర్వాత మనం షీట్లోకి వెళ్ళేసేసేసి ఇక్కడ షేర్ అనే దాని మీద పెట్టేసేసుకొని ఇక్కడ ఎడిటర్ దగ్గర వ్యూవర్ అని పెట్టేసేసేసి డన్ చేసేసేస్తే ఇక వాళ్ళు ఏం ఎడిట్ చేయడానికి ఉండదు, వాళ్ళు ఎంటర్ చేయడానికి ఉండదు. అట్లా క్లిక్ చేసుకోవాలి. ఇట్లా మనం ఒక జీమెయిల్ ద్వారా ఒక షీట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.